మాస్లెస్ లా ప్రకారము ఫిజికల్ నీడ్స్, ఎమోషనల్ నీడ్స్, సోషల్ నీడ్స్, ఇలా హైరార్కీ ఆఫ్ నీడ్స్ ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు వాళ్ళు ముందు సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉన్నారా లేదా, దానివల్ల ఎమోషనల్ నీడ్స్ తీరుతున్నాయా లేదా, ఈ ఎమోషనల్ నీడ్స్ కోసం మనిషి వెతుకుతూ ఉంటాడు. ఒక చోట ఎక్కడ ఎమోషనల్ నీడ్స్ తీరకపోతే దెన్ దే సర్చ్ అవుట్ సైడ్. వెన్ దే సర్చ్ అవుట్ సైడ్ అండ్ బయట దొరికినప్పుడు ఈ ఎమోషనల్ నీడ్ నాకు తీరుతోంది కాబట్టి నాకు అవసరం లేదు, అది చాలా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు పవర్ వస్తుంది. అంటే నన్ను ఏమీ పొజిషన్లో మనకి వీ విల్ హ్యావ్ మోర్ నెగ్లిజెన్స్ ఛాన్స్. అందుకే అంటారు మన లోపల ఒక చిన్న పవర్, ఒక చిన్న పాయింట్ ఆఫ్ ఫ్యూరియస్నెస్ ఉండాలి. నన్ను కేర్ చెయ్యకపోతే, నన్ను పట్టించుకోకపోతే, నన్ను నెగ్లెక్ట్ చేస్తే చాలా డేంజర్ అవుతుంది అన్న విషయం తెలియనప్పుడు మనం నెగ్లెక్ట్ చేస్తాం. ఎప్పుడైనా చూడండి, క్లాస్లో కూడా మన స్కూల్లో ఉన్నప్పుడు ఒక స్ట్రిక్ట్ టీచర్ ఉందనుకో, వాడు చెప్పిన హోంవర్క్ అంతా చేస్తాడు. ఒక ఈజీ టీచర్ ఉందనుకో, వాడు చెప్పిన కారణాలు చెప్తాను, అంటే యాక్చువల్లీ సార్, టీచర్ సార్ అని. ఇంట్లో కూడా అంతే. తల్లిని మనం నెగ్లెక్ట్ చేస్తాం. తండ్రి స్ట్రిక్ట్గా ఉంటే తండ్రి మాట ఎక్కువ వింటుంటాం. ఎప్పుడైనా అంతే. హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే నువ్వు నాన్ థ్రెటనింగ్ అనేసరికి పక్కన చెప్పేస్తాం. ఇది ట్రూ టు ఎవ్రీ పాయింట్ అండి. అది హ్యూమన్ మైండ్, అది అట్లాంటిది. దట్ ఎక్కడో చోట ఇక్కడ నేను కంఫర్టబుల్గా కూర్చున్నానంటే దేర్ ఇస్ నో థ్రెటనింగ్. ఇక్కడ ఒక థ్రెటన్ ఉంది అంటే మా ఫోకస్ అంతా దాని మీద వెళ్తుంది. మనం ఎవరైనా నెగ్లెక్ట్ చేస్తున్నాము అంటే వాళ్ళు థ్రెటనింగ్ కాదు. ఎవడైతే థ్రెటన్ ఉంటుందో, అమ్మో నేను ఇట్లా చేస్తే దట్ ఈస్ నాట్ గుడ్, షీ విల్ నాట్ లీవ్ మీ ఆర్ హీ విల్ నాట్ లీవ్ మీ అనే థ్రెటన్ ఉంటుందో, వాడు నెగ్లెక్ట్ చేయడం చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఆ పాయింట్, సింపుల్ పాయింట్, చిన్న పాయింట్ అది ఉండాలి. దట్ ఐ కెన్ ఓపెన్ మై బీస్ట్ మోడ్ ఎనీ టైమ్ అని ఉన్నవాడు. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి, ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ ఇంట్లో. ఒక పిల్లవాడు శాంతంగా ఎప్పుడు ఏది చెప్పినా చేసి ఏదన్నా చేస్తే వాడికి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చులే అని వాడిని పక్కన జరిపేస్తారు. కానీ ఎవడైతే క్రాంకీ ఉంటాడో పిల్లవాడు, వాడికి ఎక్స్ట్రా అటెన్షన్ ఇచ్చి వాడికి అన్నీ జరగాలని చూసి, అమ్మో వాడు ఇలా చేస్తే వాడు మళ్ళీ గొడవ చేస్తాడు, ఏడుస్తాడని అన్నీ వాళ్ళకే చేస్తాం. దట్ ఈస్ హౌ హ్యూమన్ మైండ్ విల్ వర్క్. ఏదైతే ఈజీగా ఉంటుందో ఏదైతే దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. అందుకే రిలేషన్షిప్స్లో కూడా మేము చెప్తాం, డోంట్ గివ్ ఎనీథింగ్ ఈజీ. ఎనీథింగ్ ఈజీ చేయొద్దు. మా దగ్గరకు వస్తే ఒక మదర్ ఎప్పుడు 24 hours కిచెన్లో వండి తిన్నారా నాన్న షీ వాజ్ ఎమోషనల్లీ డ్రైన్డ్ అవుట్. తర్వాత తిన్నారా లేదా పిల్లలు నీకు అనవసరం, ప్లేట్లు పెట్టేసాం, ఫుడ్ పెట్టేసాం, తిన్నారా లేదా నీకు అనవసరం. 1 month చేయి, టక్ మన అందరు టేబుల్ మీద 8 o'clock వస్తారు, 9 o'clock తింటారు, ఫినిష్ అయిపోతుంది. వాళ్ళు నైట్ 10 వచ్చినా 10 గంటల వరకు వెయిట్ చేసి అన్నం వండి పెట్టి అలా చేస్తుంటే యూ బికమ్ నెగ్లెక్టెడ్. ఆటోమేటిక్ మైండ్ నెగ్లెక్ట్ చేసేస్తుంది. మన దగ్గర ఉన్న వాటిని మనం నెగ్లెక్ట్ చేస్తాం. మనకి ఇన్ని రోజులు వచ్చిన సక్సెస్ లెక్కేసుకో,